పెంచి ఇది అందరూ చేసే విధంగా పత్రికలలో ప్రచురితమయ్యే విధంగా మరి ఇన్స్పెక్టర్ నుంచి చెప్పిన ఆర్డర్స్ ఉన్నాయా లేదంటే మీరే పంపిస్తున్నారని చెప్పేసి అడుగుతామని చెప్పి కడుపు మంది చేస్తుంటే మీరిచ్చిన మాటనే కదా మీరిచ్చిన మాటనే కదా మీరిచ్చిన మాటనే కదా ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత మీరిచ్చిన మాటనే కదా మీరిచ్చిన మాటనే కదా సమగ్ర శిక్ష లోపల గత 15-20 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి వివక్షకు గురవుతా ఉన్నాం. వాస్తవానికి మా యొక్క నియామకం రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్తోటి తీసుకోవడం జరిగింది. అన్ని రకాలైనటువంటి విద్యార్హతలు ఏ విధంగా రెగ్యులర్ రిక్రూట్మెంట్కి ఏ విధమైనటువంటి అర్హతలు ఉంటాయో అదే విధమైనటువంటి అర్హతలు మాకు ఉన్నాయి. అయితే గత 15-20 సంవత్సరాల నుంచి చాలా వేతనాలతో పనిచేస్తున్నాం. వాస్తవానికి గత ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం వల్ల మేము వివక్షకు గురైనాం. కానీ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కూడా ఇప్పటికీ మా యొక్క వేతనాలు అరకొరక వేతనాలు ఇచ్చేసి ప్రభుత్వం చేతులు కొట్టుకుంటూ ఉన్నది. అంతేకాకుండా మేము ఇప్పటికీ మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ రెగ్యులర్ ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేస్తారో మా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా అదేవిధంగా పనిచేస్తారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి వారు గతంలో మాకు గత సంవత్సరం ఇచ్చినటువంటి హామీని వాళ్ళకి ఇచ్చిందే మేము అడుగుతున్నాం తప్ప వేరేదేం లేదు. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మా యొక్క పీటీఐలకు 10 నెలల వేతనమే ఇస్తున్నారు. వాస్తవానికి 10 నెలల వేతనం ఇస్తే మరి మిగతా 12 నెలలు ఏం దీన్ని బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలి. సమగ్ర శిక్షలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వం దీనికి ఒకవేళ తక్షణమే స్పందించి మమ్మల్ని చర్చలకు పిలవకపోతే రానున్న రోజుల్లో మరింత ఉధృతం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.